హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండీ. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి 4-వే పీవీసీ గ్యాంగ్ బాక్స్, దానికి 2 1-వే స్విచ్చెస్ అండ్ ఒక హోల్డరు అండ్ ఒక 2-in-1 సాకెట్. ఇది ఏ విధంగా వైరింగ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా వచ్చేసి మనం రెడ్ కలర్ కేబుల్ తీసుకున్నాం. ఈ రెడ్ కలర్ కేబుల్ వచ్చేసి దీన్ని మనం ఫేజ్గా యూజ్ చేస్తున్నాం. కాబట్టి మనం 1-వే స్విచ్చెస్ 2 ఉన్నాయి కదా, ఆ 2 1-వే స్విచ్చెస్కి కింద ఉన్న టర్మినల్కి ముందుగా మనం ఈ రెడ్ కలర్ కేబుల్ ఫేజ్ని కనెక్ట్ చేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా అయితే కనెక్ట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా కనెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అయితేనే మీకు వీడియో వైరింగ్ అనేది నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. ఓకే, అలాగే స్క్రూస్ని కూడా మనం చాలా గట్టిగా బిగించుకోవాలి. స్క్రూస్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, ఫ్రీగా ఉన్నాయా, టైట్గా బిగించామా అని. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ కేబుల్ యూజ్ చేస్తున్నాము. ఈ బ్లాక్ కలర్ కేబుల్ వచ్చేసి మనం న్యూట్రల్కి యూజ్ చేస్తున్నాం. న్యూట్రల్ ఏ విధంగా అయితే సప్లై చేయాలో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన 5-pin సాకెట్కి ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి, అక్కడ ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉంది కదా, ఆ టర్మినల్కి మనం బ్లాక్ కనెక్ట్ చేసుకోవాలి. అండ్ అక్కడ మన హోల్డర్కి కూడా ఒక ఫేజ్, ఒక న్యూట్రల్ ఉండాలి కదా. న్యూట్రల్ గురించి అని చెప్పేసి మనం ఒక స్క్రూ అయితే ఫ్రీ చేసుకున్నాం టర్మినల్కి. ముందుగా వచ్చేసి మనం హోల్డర్కి 1 సైడ్ ఉన్న టర్మినల్కి బ్లాక్ కలర్ కేబుల్ని బిగిస్తున్నాం. బిగించే విధానంలో మీరు స్క్రూని చాలా టైట్గా బిగించుకోండి. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ కేబుల్కి మనము ఈ బాక్స్కి బయట నుంచి న్యూట్రల్ కావాలి కదా, అందు గురించి ఇంకొక బ్లాక్ కలర్ కేబుల్ తీసుకుంటున్నాను. ఈ 2 కలిపి మన 5-pin సాకెట్ ఉంది కదా, 5-pin సాకెట్కి ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి ఈ 2 బ్లాక్ కలర్ కేబుల్స్ని అనేది గట్టిగా బిగించేసుకోండి. 2 ఎందుకంటే ఒకటి బయట నుంచి బాక్స్కి వస్తుంది, ఇంకోటి 5-pin సాకెట్ నుంచి ఆ హోల్డర్కి న్యూట్రల్ అనేది సప్లై వెళ్తుంది అన్నమాట. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లూపింగ్ చేయాలి. 1-వే స్విచ్ నుంచి 5-pin సాకెట్ అండ్ 1-వే స్విచ్ నుంచి హోల్డర్కి, అది ఏ విధంగానో చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ స్విచ్ ఆన్ చేయగానే సప్లై అనేది కింది టర్మినల్ నుంచి పైన టర్మినల్కి వెళ్తుంది. ఆ టర్మినల్ నుంచి మన దాని పక్కలో ఉన్న 5-pin సాకెట్కి సప్లై వెళ్ళాలి. కాబట్టి 5-pin సాకెట్కి అండ్ 1-వే స్విచ్కి మనం సప్లై అనేది కనెక్ట్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఇప్పుడైతే చేస్తున్నాను నేను. 1-వే స్విచ్ పైన ఉన్న టర్మినల్కి రెడ్ కలర్ కేబుల్ కనెక్ట్ చేసి, దాని పక్కన ఉన్న మన 5-pin సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి మనం ఆ రెడ్ కలర్ కేబుల్ని గట్టిగా బిగించేస్తున్నాను. మనకు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఎల్ అని. ఎల్ అంటే లైన్ లోడ్, ఎన్ అంటే న్యూట్రల్ ఆల్రెడీ చేసాం. ఇప్పుడు మనం లైన్ కలుపుతున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఇంకో 1-వే స్విచ్ ఉంది కదా, ఆ 1-వే స్విచ్కి పైన ఉన్న టర్మినల్కి, తర్వాత హోల్డర్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మినల్కి, ఆ రెండిటికి మనం అనేది లైన్ అనేది కనెక్ట్ చేయాలి. అయితేనే మనం ఆ స్విచ్ ఆన్ చేయగానే హోల్డర్ అనేది ఆన్ అవుతుంది. అది ఏ విధంగా నేను కనెక్ట్ చేస్తున్నానో చూడండి. లెఫ్ట్ సైడ్లో ఉన్న హోల్డర్కి టర్మినల్కి రెడ్ కలర్ కేబుల్ కనెక్ట్ చేశాను. దాని తర్వాత వచ్చేసి మన 1-వే స్విచ్కి పైన ఉన్న టర్మినల్లో కనెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంతే ఈజీ మెథడ్గా నేనైతే మీకు చేసి చూపించాను. ఇదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈజీ 2 1-వే స్విచ్చెస్ అండ్ 1 హోల్డరు 1 5-pin సాకెట్ వైరింగ్ ఏ విధంగా చేయాలో చూపించాను కదా ఫ్రెండ్స్. ఇదే ఇంతే ఈజీ మెథడ్తో ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఫ్రంట్లో ఎలా ఉందో చూడండి. చూస్తున్నారు కదా, 2 1-వే స్విచ్చెస్, హోల్డర్, 5-pin సాకెట్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి వైరింగ్ అన్నమాట. ఇది ఇంతే సింపుల్గా ఉంటుంది వైరింగ్. మీరు వీడియోని అర్థం కాకపోయి ఉంటే 1కి 2 సార్లు మళ్ళీ ఇంకోసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈజీగా మీరు ఎన్ని
ఎక్స్టెన్షన్ బాక్స్లో ఈజీగా కనెక్ట్ వైరింగ్ అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా న్యూట్రల్ వచ్చేసి మనకి ఏ విధంగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.